ఏనా అవి తలుపు ఎవరు తీసారా? అవునా? ఏంట్రా భోజనానికి నేను రాను ఇవ్వాలా అన్నావు? మధ్యలో చిన్న పనులు డాడీకి ఫోన్ చేశాను. అప్పుడు యశు గారు ఫోన్ ఎత్తి అది వాళ్ళు ఎప్పుడు చేసిన మమ్మీ వీలైతే తినమని చెప్పాడు. అందుకే దగ్గర ఉంటే పరిగెత్తుకుని వచ్చింది. అరే మీకు ఎందుకు రా అంటే వెజ్ చేస్తే తినమన్నమాట. నాన్ వెజ్ అనేసి పరిగెత్తుకుంటూ వచ్చావా? అంటే వెజ్ కూర నచ్చవా మీకు ఇవాళ? ఇవాళ రేపు వెజ్ చేస్తే ఎందుకు నచ్చట్లేదు మీకు? కొడవలం కదా, ఈ ముక్కని తొందరగా చెప్తే అర్థం కదా. ఇదే బాగుంటుంది మనందరికి. అంతేలే ఇక మనం ఎందుకు పెద్ద ఇంత కష్టపడి నేను చేయటం. ఇవాళ ఈ కూరల కోసం మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారనమాట. ఇగో కుండ బయటకు తీసాను, కుండ వాటర్ తాగు, సరేనా? పుదీనా పచ్చడి బెండకాయ కూర కూడా చేసా కదా, కూడా తిను మరి. తింటా. ఆ బెండకాయ ఎప్పుడు పెరుగన్నంలో బాగుంటుంది నచ్చుకోవడానికి. దాని పెరుగన్నంలో ఫిక్స్ చేసావా? మరి పచ్చడి అది మా జాతి తింటా. పుదీనా పచ్చడి కూడా బాగుంటుంది తెసే, పుదీనా స్మెల్ కూడా బాగుంటది. అది ఉంటే ఇది ఇగో ఈ ఎగ్గుని చూసేసరికల్లా వీళ్ళకి ఇంకేమీ వద్దు.